వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లోని విఆర్పురం మండలం ములకనపల్లి సచివాలయం పరిధిలో విత్తనాల కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన 1500 బ్యాగుల విత్తనాలకు బదులుగా ప్రభుత్వం 1000 బ్యాగులు మాత్రమే పంపించడంతో పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కారం లక్ష్మి మాట్లాడుతూ సాగు సమయంలో రైతులకు సరిపడా విత్తనాలు అందించడంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మిగిలిన 500 బ్యాగుల విత్తనాలను వెంటనే పంపించాలని, లేదంటే రైతులతో కలిసి ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు. ములకనపల్లి సచివాలయం పరిధిలో కుందులూరు, ములకనపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి విత్తనాలు రావడం జరిగింది. ఈ రెండు పంచాయతీల రైతులకి, సచివాలయం పరిధిలోని రైతులకి ఎటువంటి సరిపోని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం 1500 విత్తనాలు బ్యాగులు రావాల్సి ఉంటే 1000 మాత్రమే వచ్చాయి. దానివల్ల రైతులకు సరిపోవు. కాబట్టి రైతులు అందరూ కలిసి ఇవాళ మొత్తం ఇంకో 500 బ్యాగులు వచ్చిన తర్వాత మాత్రమే అందరం పంచుకుంటాం వాటిని అని చెప్పేసి, పంపిణీ చేస్తామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ విత్తనాలు మొత్తం కూడా ఇంకొక 500 బ్యాగులు వెంటనే పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే విత్తనాలు రావడమే లేటు. ఆ లేటుకు తగ్గట్టుగా తక్కువ విత్తనాల బ్యాగులు రావడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే అధికారులందరూ స్పందించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం కోసం విత్తనాలు పంపిణీ చేయాలని చెప్పేసి, 500 బ్యాగులు పంపిణీ చేయించాలని చెప్పేసి ఇక్కడ రైతాంగం, అదేవిధంగా మండల ఎంపీపీ గారు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలందరూ కూడా కోరుతా ఉన్నారు. తక్షణం పంపించాల్సిన అవసరం ఉంది.